అధ్యక్షులు రామచంద్రన్ ఆధ్వర్యంలో ఈ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలని అధికారంలోకి రాకముందు చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చినాక ప్రజల్ని మోసం చేస్తా ఉన్నది. కాంగ్రెస్ ప్రజలకి చాలా అబద్ధాలు చెప్పి చాలా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఒక్కటి కూడా వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేదు. వాళ్ళు ఏదో ఒక మహిళలకు ఉచిత బస్సు ఇచ్చి మహిళలకు ఉన్న కాస్త గౌరవాన్ని కూడా తీసేసిండ్రు. బస్సులలో మహిళల్ని ఘోరంగా తిడుతున్నారు. వాళ్ళకి అదొక్కటి ఇచ్చి మిగతా అన్ని ఎగ్గొట్టిండ్రు. వాళ్ళకి ఇస్తున్నారు 2500 ఇవ్వాలి, ప్రతి మహిళకి ఇస్తామన్నారు. ఆ విద్యుత్ కూడా ఫ్రీ అన్నారు, ఏదో కొంతమందికి ఇచ్చిండ్రు అంతే. మా విద్యార్థులకు ఇస్తాన స్కూటీలు ఇవ్వలేదు, వాళ్ళకి ఇస్తామన్న స్కూటీలు ఇవ్వలేదు, వాళ్ళకి ఇస్తామన్న ల్యాప్టాప్లు ఇవ్వలేదు, నిరుద్యోగులకు ఇస్తామన్న పథకాలు ఏమి ఇవ్వలేదు. అన్ని అబద్ధాలు చెప్పి మభ్యపెట్టి సిగ్గు లేకుండా అసెంబ్లీలో ఎట్లా కూర్చుంటున్న ముఖ్యమంత్రి? అసలు ముఖ్యమంత్రికి ఏం రైట్ ఉంది? అసలు ఏం ప్రజాపాలన ఎక్కడుంది ప్రజాపాలన? జిహెచ్ఎంసీలో కలిపిండు. కనీసం మున్సిపాలిటీలు రూరల్ ఏరియాలో చిన్న చిన్న గ్రామాలను తీసుకొచ్చి జిహెచ్ఎంసీలో కలిపిండు. ఆ కనీస వసతులు లేవు అక్కడ. గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా పెద్దగా లేని గ్రామాలను తీసుకొచ్చి జిహెచ్ఎంసీలో కలిపిండ్రు. వీళ్ళు జూబ్లీ హిల్స్ ని ఆ గ్రామాలను ఈక్వల్ చేసి ఎట్లా డెవలప్మెంట్ చేస్తారు? అనైతికంగా, అసలు అసంబద్ధంగా, అన్సైంటిఫిక్ గా చేసిన చర్య ఇది. ఇవి ఏం పాలన చేస్తుండ్రు వీళ్ళు? అంతే, రియల్ ఎస్టేట్ కోసము జిహెచ్ఎంసీ ఓఆర్ఆర్ సర్కిల్ లో ఉన్న రెవెన్యూ అంతా వాళ్ళ చేతిలోకి రావడానికి వాళ్ళు ఈ పథకం వేసిండ్రు తప్ప అభివృద్ధి చేసే నెపమే లేదు. అసలు ఎక్కడ వాళ్ళు అభివృద్ధి చేసే పనులు చేయట్లేదు. అభివృద్ధి చేసే ఇప్పుడు జిహెచ్ఎంసీలకు మార్చి 2 నెలలు అయింది వీళ్ళు అనౌన్స్ చేసి. ఒక్క పని జరగట్లేదు. గ్రౌండ్ లెవెల్లో ఉన్న మున్సిపాలిటీలో చిన్న చిన్న పనులు జరిగాయి. స్పెషల్ ఆఫీసర్ పాలనలో నడుస్తుంది కదా, మేము లోకల్లో మున్సిపాలిటీలకు పోతే ఒక చిన్న పని చేయట్లేదు. జిహెచ్ఎంసీలకు వెళ్ళిపోయింది, మా చేతిలో ఏం లేదని చెప్తుండ్రు. అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. కింద అట్టడుగు వర్గాల ప్రజలు లోకల్ లెవెల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. స్వీపింగ్ లేదు, మినిమం పనులు లేవు, మాకు సిబ్బంది లేవంటున్నారు. ఏం పనులు చేయట్లేదు. కూర్చొని అసెంబ్లీలు నడుపుకొని ప్రజాధనం వేస్ట్ చేస్తున్నారు. అసెంబ్లీ నడపడం కూడా వేస్ట్. పోలీసులు ఇవి అన్ని ఈ రోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉందంటే నిన్నటి నుంచే ముందస్తు అరెస్ట్ చేస్తా ఉన్నారు. మా ఇంటి చుట్టూ పోలీసులు ఉన్నారు. మమ్మల్ని ఎవరిని బయటికి వెళ్ళలేదు. మేము అసలు నిన్నటి నుంచే ఇంట్లో లేకుండా ఈ రావాల్సి వచ్చింది. మా మీద కాన్సన్ట్రేట్ చేసేది నేరాలను అదుపు చేయడంలో కాన్సన్ట్రేట్ చేస్తే ప్రభుత్వం చాలా బాగుంటది. వాళ్ళు ఏ విషయంలోనూ అసలు నేరాల రేట్ ఎంత పెరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి. పింఛన్లు ఇస్తున్నాడు వృద్ధులకి, ఇప్పటివరకు ఒక్క రూపాయి పింఛన్ ఇస్తున్నాడు. దానికోసం అసెంబ్లీ సెక్షన్ నడుస్తున్నది. మాట్లాడడం కోసం దౌర్జన్యంగా పోలీసులను పెట్టి రేవంత్ రెడ్డి మీకు చెప్తున్నాము, ఎన్ని నిబంధనలు పెట్టినా ఏం చేస్తాం? ప్రజల కోసం పోరాడతాం. నువ్వు ఇచ్చిన వాగ్దానాలు, నువ్వు ఇచ్చిన హామీలు 100% నువ్వు నెరవేర్చాలి. 100% నువ్వేమైతే 6 గ్యారెంటీలు ఇచ్చినావో అవి నెరవేర్చాలి. వృద్ధులకు పింఛన్లు ఇవ్వాలి, చదువుకునే పిల్లలకు స్కూటీలు ఇస్తాను, అవి ఇవ్వాలి. చాలా అంటే చాలా జనాలని మోసం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని మోసం చేసి ముఖ్యమంత్రి అయినావు రేవంత్ రెడ్డి. జాగ్రత్త, ఇంకా కొద్ది రోజులని గద్దెదించుతాం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంకా కొద్ది రోజులని పక్కా గద్దెదించుతామని మా భారతీయ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. సీఎం వెంటనే రాజీనామా చేయాలి, లేదా 6 గ్యారెంటీల అసెంబ్లీ నడుస్తున్నది, అసెంబ్లీలో అమలు చేయాలి. రేవంత్ రెడ్డి ముందు పెట్టుకో. మాకు చాలా అంటే చాలా ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. 6 గ్యారెంటీలు అన్నారు, ఇప్పటి వరకు ఒకటి అమలు చేయలే. మళ్ళా 100 రోజుల పరిపాలన అంటున్నాడు. ఈ పరిపాలన ఏం చేస్తాడో తెలీదు. మాకు 6 గ్యారెంటీలు, మా గవర్నమెంట్ వచ్చేటప్పుడు ఏమైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు పూర్తి చేయాల. అందుకని మేము ధర్నా చేస్తున్నాం. ఏది లేదు, 0, 0 చూపించి ఏమంటారు, అరిచేతిలో తేనేసి మోచేదాకా నాకు ఇస్తున్నారు. 20 కాదు, ఈ ఎలక్షన్ అయ్యేదాకా కూడా ఉంటాడో ఉండడో నమ్మకం లేదు.